ప్రైజ్ లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మరి మనము వాక్య ధ్యానముగా అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చూసుకుందాం. మనం చూస్తూ వస్తున్నాము మరి పేతురు గారు కొర్నేలి మధ్య జరిగిన సంభాషణ, అలాగే మరి పేతురు గారు వారి యొక్క సంఘం మధ్య జరిగిన సంభాషణ ఈనాటి అధ్యాయంలో చూసాము. చాలా విషయాలు మనం నేర్చుకున్నాము. ఈరోజు మరి 12వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక హేరోదు రాజు సంఘాన్ని హింసించడానికి పూనుకుంటాడు. ఎందుకు పూనుకుంటాడంటే యూదులను మంచి చేసుకోవడం కోసం, అంటే యూదుల యొక్క సపోర్ట్ కోసం, అంటే యూదులను ఆనందపరచడం కోసం ఈ హేరోదు రాజు ఏం చేస్తాడంటే క్రైస్తవులను చంపడం అనేది ప్రారంభిస్తాడు. క్రైస్తవులను హింసించడం అనేది ప్రారంభిస్తాడు. ఈ లోకంలో కూడా మనం ఈ కాలంలో చూసుకుంటే పర్టికులర్గా 2014 నుంచి ఎప్పుడైతే గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు క్రైస్తవులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈవెన్ కొన్ని స్టేట్స్లో అయితే యాంటీ కన్వర్షన్ లాస్ తీసుకొచ్చారు. యాంటీ కన్వర్షన్ లా మంచిదే, కానీ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. మనస్ఫూర్తిగా ఎవరన్నా నిజముగా దేవుడిని గుర్తెరిగి నిజంగా ఎవరన్నా దేవుడిని మారినా కానీ లేదు వీళ్ళని భయపెట్టి మార్చారని చెప్పేసి అలా ఒకటి చూపించి కొన్ని రోజులు పాస్టర్స్ని జైల్లో వేసి కోర్టుల చుట్టూ తిప్పి అల్టిమేట్గా మళ్ళీ కోర్టులో తీర్పు ఏమొస్తుందంటే తప్పని వస్తుంది. కానీ ఈ లోపల పాస్టర్ గారు ఈ కోర్టుల చుట్టూ తిరగడము, జైలుకి వెళ్ళడం, ఇదంతా చాలా టైం వేస్ట్, చాలా తలకాయ నొప్పితో కూడుకుంది. అలాగే ఎవరైతే మారారో ఆ మారిన అతను కూడా చాలా తలకాయ. ఇదంతా చూసిన బయట వారు దేవుడిని ఎరిగినా కానీ వారు దేవుడి కొరకు ముందుకు రాలేకున్నారు. ఇలాంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి 2వ వచనంలో చూస్తే హేరోదు యాకోబు గారిని చంపేస్తాడు. ఆ తర్వాత పేతురు గారిని కూడా పట్టుకొని అదే విధంగా చంపాలని అనుకుంటాడు. అయితే ఇక్కడ ఒక మాట రాసింది 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్యాశక్తితో కలిగిన ప్రార్థన చేశారంట సంఘమంతా కలిసి. ఎవరు చేయలేదు, సంఘమంతా కలిసి చేశారంట. అవును, దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనకి ఒక సంఘం యొక్క ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్. సంఘపు యొక్క ప్రార్థన చాలా బలమైంది. ఈవెన్ మీ యొక్క జీవితాల్లో కానీ సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి. అలాగే మీ ముందు పెద్ద పెద్ద గోల్స్ కానీ పనులు కానీ ఉంటే సాధ్యమైనంత ఎక్కువ మంది ఆత్మీయ సహోదరులను కలిగి ఉండండి. ఇక నాకు కష్టం వచ్చినప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోకుండా ఈ యొక్క ఆత్మీయ సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మీ కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేసేవారుగా ఉంటారు. వాళ్ళు ఎవ్రీడే నేను కూడా, నాకు ఎంతమంది అయితే మీరు తెలుసో మీ అందరి గురించి నాకు పూర్తిగా తెలియకపోయినా మీ పేర్లు ఒక్కటి తెలుసు కాబట్టి మీ పేర్లను బట్టి నేను ఎవ్రీడే ప్రేయర్ చేస్తాను. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. సో అత్యాశక్తితో ప్రార్థన చేసేవారిని మీకు ఫ్రెండ్స్గా కలిగి ఉండండి. మీకు సమస్యలు వచ్చినప్పుడు వారు అత్యాశక్తితో ప్రార్థన చేస్తారు, ఒక సంఘంగా అందరూ ఏక మనసుతో కలిగి. అలాగే 12వ వచనంలో కూడా రాసింది, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అందరూ కూడి ప్రార్థన చేస్తే దేవుడు మొర వింటాడు. దానికి శక్తి వేరు, ఆ ప్రార్థన శక్తి వేరు. నీ పర్సనల్ ప్రేయర్, ఒంటరిగా నువ్వు ఒక్కడివి ప్రార్థన, నీ యొక్క ఆత్మ బలం కోసం చేసే ప్రార్థనలు అవి మంచిది. దాంతోపాటు ఇలా సంఘము అంతా ఏకమయ్యి ప్రార్థన చేసి మొరపెడితే గొప్ప కార్యాలు జరుగుతాయి.
బయట వ్యక్తులకు ఎవరైతే దైవ సేవకులు ఉన్నారో వారి జీవితాల్లో కానీ, మన సంఘస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో కానీ గొప్ప కార్యాలు జరగాలంటే సంఘం అంతా కలిసి అత్యాశక్తితో ఏకముగా కూడి ప్రార్థించాల్సిన అవసరం ఉంది. సో మీరు కూడా మీ యొక్క సర్కిల్లో, అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, లేకపోతే మీకు చుట్టూ కానీ ఆత్మీయ బిడ్డలను ఏర్పరచుకోండి. ఒక గ్రూప్గా ఏర్పరచుకొని మీకు కష్టాలు ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళతో చెప్పుకోండి. మీకు ఇబ్బందులు కానీ, మీకు అవసరాలు ఏమైనా ఉంటే, ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే వాళ్ళతో చెప్పుకోండి. అంతేగాని ఎవరితో పడితే వాళ్ళతో చెప్పారనుకోండి, వారికి తోచినట్టుగా మిమ్మల్ని హేళన చేయటమో, లేకపోతే ఆ యొక్క వాటిని పట్టుకొని మిమ్మల్ని అనవసరంగా ఏడిపించడమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. లేకపోతే మిమ్మల్ని మోటివేషన్ చేయకుండా డిమోటివేషన్ చేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మామూలు మనుషులకి మీరు చెప్పుకుంటే. అలా కాకుండా ఆత్మీయ సహోదరులు, మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ఆత్మీయ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్కిల్ని ఒకటి ఏర్పరచుకుంటే ఒక గ్రూప్గా మీ అవసరాలన్నీ వాళ్ళతో చెప్పండి. ప్రార్థన చేయమని చెప్పండి. మీ సంఘంలో ఉంటారు కదా, సంఘ పెద్దలు ఉంటారు, చిన్న పాస్టర్ గారు ఉంటారు, వాళ్ళతో చెప్పండి, ప్రార్థన చేయమని చెప్పండి. అలాంటి సర్కిల్ ఏర్పరచుకోండి. అప్పుడు ఏమైనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా కానీ అందరు కలిసి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. అలాగే ఇక్కడ 22-23 వచనంలో చూసుకుంటే, జనులు ఇది దైవ స్వరమే కానంటే ఇక్కడ హేరోదు మహారాజు మాట్లాడతారనమాట. ఎవరితో? తూరియులు, సీదోనియులు. సో వచ్చి మాట్లాడినప్పుడు ఇక్కడ జనులతో హేరోదు మహారాజు మాట్లాడినప్పుడు, ఇప్పుడు తూరియులు, సీదోనియుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనసుతో రాజునకు వచ్చి పై విచారకర్త పక్షం వచ్చి సమాధానం పడవాలని వేడుకొనిది. సో రాజుతో సమాధానం పడాలని వేడుకున్నారంట. అప్పుడు రాజు వచ్చేదో మాట్లాడుతుంటే వీళ్ళందరూ కలిసి అంటారు, ఇది దేవుడి స్వరము, మనిషి స్వరము కాదని. అంటే అర్థం ఏంటంటే రాజే దేవుడు అన్నట్లుగా ఇక్కడ అభివర్ణించారు వాళ్ళు. అలా వర్ణించినప్పుడు రాజు ఏం చేయాలి? తాను తగ్గించుకోవాలి యాక్చువల్లీ. కానీ గర్వంతో ఇంకా ఏం చెప్పాడు హేరోదు మహారాజు? ఇంకా ప్రైజ్ చేయండి అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళని ఆపలేదు. సో దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. సో జాగ్రత్త, మన జీవితంలో కూడా మనం ఎంత గొప్ప దైవ సేవకుడైనా కానీ, మనం ఎంత గొప్ప ప్రార్థన పరులైనా మన దేవుని మహిమ మాత్రం దేవునికే రావాలి, ఘనత మాత్రం దేవునికే రావాలి. ఎప్పుడు మనకి అంటూ మహిమ ఘనత అస్సలు రాకూడదు. వచ్చినా కానీ దాన్ని దేవుని వైపు తిప్పివేయాలి. నాకు కాదు మహిమ. ఏదన్నా ఎవరన్నా కొన్నిసార్లు నాకు చాలామంది అంటారు, బ్రదర్ మీ వాక్యం చాలా బాగుందంటే నేను అంటాను, నాదేం లేదు, అంత దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు, నాదేం లేదు, దేవునికి మహిమ అని చెప్తా. సో ఈ వార్డ్ అనేది అంతం వరకు, ఎంత పెద్ద దైవ సేవకుడైనా కానీ, నువ్వు ఎంత పెద్ద దేవుళ్ళు ఎదిగినా కానీ ఇది మాత్రం మర్చిపోకు. ఎవరన్నా నిన్ను ప్రేజ్ చేస్తుంటే దేవుని బట్టి వాళ్ళకు ఒకటే మాట చెప్పగలగాలి, నువ్వు నాకు కాదు మహిమ, నన్ను చేసిన దేవునికే మహిమ అని చెప్పండి. నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువుకే మహిమ అని చెప్పండి. నా కొరకు ఆత్మను అనుగ్రహించిన తండ్రి దేవుడికి మహిమ అని చెప్పండి. నాకు సహాయం చేస్తున్న ఆత్మదేవుడికే మహిమ అని చెప్పండి. అప్పుడు మనకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు ఏమన్నాడు? ఎవరైతే తగ్గించుకుంటారో వాడిని దేవుడు ఏం చేస్తాడో హెచ్చిస్తాడు. సో మనం దేవుని యొక్క మహిమను దేవునికి ఇచ్చేసి మనం తగ్గించుకున్నప్పుడు దేవుని మమ్మల్ని హెచ్చిస్తాడు తగిన సమయంలో. అలాగే 24వ వచనం చూస్తే, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెనంట. అంటే కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడి వాక్యం ఏమవుతుంది? ప్రబలమై వ్యాపిస్తుందంట. నిజంగా చూడండి, మన కంట్రీలో కూడా క్రైస్తవుల్ని యాంటీ కన్వర్షన్ లాస్ అని, ఇప్పుడు ఏమో ఎస్సీ ఎస్టీగా ఉంటేనేమో జాబ్ తీసేస్తామని, ఇలా ఏవైతే ఇవన్నీ తీసుకొస్తున్నారు, అయినా కానీ దేవుడి వాక్యం ఎక్కడ ఆగిందా? ఆగలేదు. సువార్త ఎక్కడ ఆగిందా? ఆగలేదు. కొన్ని ఊర్లలో బోర్డ్స్ పెడుతున్నారు, మా యొక్క ఊరికి రావద్దు అని. నేను అది విన్నప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు.
కరెక్టే. మా ఊరికి రావద్దని చెప్పి క్రైస్తవులను ఆపుతున్నారు. వీళ్ళు బయటికి వెళ్తారు, హాస్పిటల్‌కో వెళ్తారు, లేకపోతే బస్ స్టాండ్‌కో అయినా వెళ్తారు, లేకపోతే ఎక్కడికన్నా వెళ్తారు షాపింగ్ అని వాళ్ళ వేరే సిటీకి. వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు దేవుని యొక్క సేవకులు ఎవరో ఒకళ్ళు వీరితో ఏదో ఒక మాటలు దేవుని యొక్క పిల్లలు ఎవరన్నా కానీ కలిసినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి వాళ్ళకి షేర్ చేస్తాడు. ఆ విధంగా అయినా కానీ వారు మారు మనసు పొందే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పేసి వాళ్ళ ఊరోళ్ళంతా ఊర్లోనే ఉండిపోతారా? అలా ఉండగలుగుతారా? సో దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు ఆపలేరు. అది ప్రబలమవుతూ వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు ఊరిలోకి నువ్వు ఎవరిని రావద్దన్నావు అనుకో, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను పట్టుకుంటాడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. సో దేవుని వాక్యాన్ని ఎవరు ఆపలేరు. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనల్ని మనం విశ్వాసంలో బలపరుచుకోవాలి. రెండవదిగా ఇతరులను కూడా, మన సహోదరులను కూడా బలపరచాలి. సో ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.